రేంజ్ ఆహా, పికప్ ఓహో, ఇదే బజాజ్ గోగో. 251 కిలోమీటర్ రేంజ్ తో బజాజ్ కంపెనీలు గోగో ఎలక్ట్రిక్ ఆటోను ఆఫర్ చేస్తున్నారు. అలానే 5 సంవత్సరాల వారంటీతో భరోసాను కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే మరి బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటోలో రియల్ టైం రేంజ్ ఎంత వచ్చిందో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం అనమాట. ఆ లింక్ అయితే మీరు డిస్క్రిప్షన్ ఇస్తా, ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలానే ఎలక్ట్రిక్ ఆటోని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం డిజైన్ పరంగా చూసుకుంటే బజాజ్ ప్రీవియస్ గా మనకి డీజిల్ ఆటోస్ ఏదైతే ఉంటుందో బజాజ్ ఆర్ఈ లాగానే కనిపిస్తుంది అనమాట. డిఫరెన్స్ వచ్చి ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి కంప్లీట్ గా మెటల్ బాడీతో అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నారండి. లెంత్ చూసుకుంటే మనకి 9.3 అడుగుల లెంత్ అయితే వస్తుంది, 6 అడుగుల హైట్ అయితే ఉంటుంది. అలానే మనకి లోపల విడ్త్ చూసుకున్నట్లయితే 4.4 అడుగులు అయితే వస్తుంది. కెపాసిటీ చూసుకున్నట్లయితే D+3 కెపాసిటీ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇది ఇక ఫ్రంట్ పోర్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నట్టు. ఇది రౌండ్ షేప్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఇక్కడ నెంబర్ ప్లేట్ ఈ పొజిషన్ లో వస్తుంది. అలానే మనకి ఇక్కడ బజాజ్ గోగో అనే బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కింద మనకి మడ్గార్డ్ అయితే వస్తుంది, పెద్దది మంచి మెటల్ బాడీతో అయితే స్ట్రాంగ్ గానే ఉంటుందండి. కింద చూసుకున్నైతే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. బ్రేకింగ్ పరంగా చూసుకున్నైతే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి బజాజ్ గోగో బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ లభిస్తుందండి. అలానే రేర్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అలానే ఇక్కడ నెంబర్ ప్లేట్ కూడా రేర్ సైడ్ అయితే ఇక్కడైతే లభిస్తుంది. నేను ఓపెన్ చేసుకునే స్పేస్ అనేది ఎక్కడైతే ఉంటుంది అనమాట. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నైతే మనకి స్వింగ్ ఆర్మ్ విత్ హెలికల్ కాయిల్ సస్పెన్షన్ అయితే రేర్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి 16 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది లభిస్తాయి అనమాట. రేర్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే నడుస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి మోటార్ వచ్చి దీనికి ఆ స్వింగ్ ఆర్మ్ కన్నా ముందు పొజిషన్ లో అయితే మనకి మోటార్ అయితే ఇస్తున్నారు అనమాట. 5.5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 50 కిలోమీటర్ టాప్ స్పీడ్, 36 న్యూటన్ మీటర్ల టార్క్ అనేది జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే 27.8% గ్రేడబిలిటీతో ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఆఫర్ చేస్తున్నారు. మన గోగో ఎలక్ట్రిక్ ఆటోలో ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. మీరు ఛార్జర్ ని క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంటుంది. దీన్ని మీరు 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుంది. అలానే ఇక్కడ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఆఫర్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 12.1 కిలోవాట్ అవర్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది LFP టెక్నాలజీ బ్యాటరీ ప్యాక్ అనమాట. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ ఒకసారి ఛార్జ్ పెడితే 250 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. మేము దాన్ని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 200 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చిందనమాట. అలానే ఈ రేంజ్ మీకు రావాలంటే మాత్రం ఎక్కువ మోడ్ అయితే రైడ్ చేయాల్సి ఉంటుంది. సీట్స్ పరంగా చూసుకున్నట్లయితే కంఫర్టబుల్ డ్రైవర్ సీటింగ్ అయితే ఉంటుంది. మనకి డ్యూయల్ టోన్ కలర్ సీట్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే లభిస్తుందండి. సో మన ప్యాసింజర్ కూర్చోడానికి కూడా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఇచ్చారండి. మొత్తం మనకి 4.4 ఫీట్ అయితే ఉంటుంది ఇదంతా కూడా సీటింగ్ అనేది. అలానే మనకి లెగ్ స్పేస్ కూడా మనకి బాగానే ఆఫర్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనం ఆటోని ఎలా ఆన్ చేయాలో చూపిస్తామండి. కీని పెట్టిన తర్వాత రైట్ సైడ్ కీ తిప్పాలన్నమాట. సో ఇనీషియల్ గా అయితే ఇది న్యూట్రల్ మోడ్ లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఆటో. హ్యాండ్ బ్రేక్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి లెగ్ బ్రేక్ మీద ప్రెస్ చేసి అలానే ఇక్కడ మోడ్స్ ఉంటాయి అనమాట. దీని ఇక్కడ డ్రైవ్ మోడ్ బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం థ్రాటిల్ ఇస్తే ముందుకు మూవ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. కింద రివర్స్ ఆర్ బటన్ ఉంటుంది. సో ఆర్ బటన్ ప్రెస్ చేసి మనం థ్రాటిల్ ఇస్తే ఆటో వెనక్కి మూవ్ అవుతుంది. ఇప్పుడైతే ఆటో న్యూట్రల్ ఉందన్నమాట. ఇది N న్యూట్రల్ బటన్. నెక్స్ట్ ఇది డ్రైవ్ మోడ్, నట్టింగ్ మరి ఇది ఎక్కువ మోడ్ అనమాట. సో మనకి 40 స్పీడ్ అలా వెళ్తుంది. ఇది ప్రెస్ చేస్తే మనకి పవర్ మోడ్ లో వెళ్తుంది. 50 kps టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇది R అనమాట, వెనక్కి మూవ్ అవుతుంది, రివర్స్ మోడ్ అనమాట. అలానే ఇది టర్న్ లైట్ ఇండికేటర్స్, ఇది స్విచ్, ఇది హార్న్ స్విచ్ అండి. అలానే ఇది వైపర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. సో ఇది వైపర్ బటన్ అనమాట, ఆన్ ఆఫ్. ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ అండి. అలానే బటన్ ఏదైతే ఉంటుందో మనకి మోడ్ షిఫ్ట్ చేసుకునే బటన్ అనమాట. ఇది టాగిల్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి స్టేట్ ఆఫ్ చార్జ్ చూపిస్తుంది, రేంజ్ ఎంత ఉందో చూపించింది, ఓడోమీటర్ రీడింగ్ చూపించింది, ట్రిప్ మీటర్. ఇలాగ ఈ బటన్ ప్రెస్ చేస్తే మీరు టాగిల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆటోను ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. సో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో రీడింగ్స్ కనిపిస్తే ఇనిషియల్ న్యూట్రల్ మోడ్ చూపిస్తుంది. స్పీడ్ ఏం ట్రావెల్ చేయట్లేదు కాబట్టి 0 kps టాప్ స్పీడ్ చూపిస్తుంది. మొన్న బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత రేంజ్ చూపిస్తుంది. ఇది బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ 5 బార్స్ చూపిస్తుంది అనమాట. అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటి వరకు డ్రైవ్ చేసాం అనే డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనకి ట్రిప్ మీటర్ రీడింగ్ అనమాట, ఎన్ని కిలోమీటర్ ట్రిప్ వేసాం అనేది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ చార్జ్, ఇప్పుడు 90% ఛార్జ్ ఉంది, దానికి 162 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తుంది. అలానే మీరు ఇండికేటర్స్ వేసారనుకోండి, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలానే మనకి హజార్డ్ లైట్ స్విచ్ అనమాట. ఇది మొత్తం అన్ని లైట్స్ బ్లింక్ అవుతుంది ఇది క్లిక్ చేస్తే. అలానే మనకి USB సాకెట్ కూడా ఇచ్చారు, మీరు ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలానే మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు అనమాట. మీకు డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు, ఇందులో లాక్ చేసేసుకోవచ్చు. ఇది అలాగే కింద చూసుకున్నట్లయితే మనకి బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు, బాటిల్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. అలానే ఇక్కడ లెగ్ బ్రేక్ ఎక్కడ ఉందండి ఇది. అలానే ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. పైకి అంటే హ్యాండ్ బ్రేక్ పడినట్టు,
కిందకంటే హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసినట్టు అనమాట. సో మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలో ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇస్తామని చెప్పాను కదా, జస్ట్ మీకు కేబుల్ ఒకటే ఉంటుంది అనమాట. సో మనకి వైర్ చూసుకున్నట్లయితే పెద్ద వైర్ లెంత్ ఉంటుంది, సుమారుగా ఒక 15 అడుగుల వరకు లెంత్ అయితే వైర్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు ఇలా ఓపెన్ చేసుకుంటారు. సో మనకి ఇక్కడ 3 పిన్ సాకెట్ అయితే ఉంటుంది, దీన్ని కనెక్ట్ చేసుకుంటారు. ఇలా మీకు ఫిట్ అయిపోతుంది అనమాట. మీరు ఇంటి దగ్గర ఉన్న 3 పిన్ సాకెట్ లో దీన్ని కనెక్ట్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే మీకు QR కోడ్ తో ఒక చిన్న స్టిక్కర్ లా ఉంటుంది, స్టిక్కర్ అయితే పీకేకండి, పీకేస్తే మీకు వారంటీ రాదు అనమాట. సో మీరు బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసిన తర్వాత మీ ఇంటి దగ్గరికి వచ్చి ఛార్జర్ అయితే ఇన్స్టాల్ చేస్తారన్నమాట. ఎందుకంటే బజాజ్ కంపెనీ వాళ్ళు బోల్ట్ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు. సో బోల్ట్ కంపెనీ వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు వైరింగ్ అంతా సేఫ్ గా ఉండేలాగా ఎర్తింగ్ అంతా చేసి ఛార్జర్ అక్కడ బిగించి వెళ్తారు. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా బోల్ట్ కంపెనీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేసి పెడతారు. మీ ఇంటి దగ్గర అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మన బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటోలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఆల్రెడీ మేము దీని గురించి రేంజ్ టెస్ట్ చేసామని చెప్పాం కదా. మాకు డ్రైవర్ ప్లస్ 2 ప్యాసింజర్స్ తో వెళ్తే మాకు యావరేజ్ గా వచ్చి మొత్తం కూడా 40 kph టాప్ స్పీడ్ తో వెళ్ళే ఎక్కువ మోడ్ లో టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ చూసుకుంటే 200 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చిందనమాట. సో రేంజ్ పరంగా అయితే మంచి రేంజ్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండోది పికప్ లెవెల్స్ కూడా బాగున్నాయి అనమాట. మనకి ఎక్కువ మోడ్ లో వెళ్ళినా కూడా పికప్ బాగుంది. ఈవెన్ మేము 80% రైడ్ చేసిన తర్వాత ఈవెన్ 90% వరకు కంప్లీట్ గా రేంజ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి పికప్ లెవెల్స్ ఏమాత్రం డ్రాప్ అవ్వలేదు, అది నచ్చింది. నెక్స్ట్ సస్పెన్షన్ పరంగా కూడా వెళ్ళిన రోడ్ లో కొన్ని చోట్ల గుర్తుకులు వచ్చినా కూడా సస్పెన్షన్ అనేది యాక్షన్ బాగానే అనిపించింది. బ్రేకింగ్ పరంగా కూడా పర్లేదండి. ఆ బ్రేక్స్ వేసినప్పుడల్లా మన వెనకాల కూర్చున్నప్పుడు ఆ ఫీలింగ్ మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. అలానే LED లైట్స్ కూడా ఎలక్ట్రిక్ ఆటోలో ఆఫర్ చేస్తున్నారు. అలానే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తుంది అనమాట. అలానే గ్రేడబిలిటీ కూడా ఇప్పుడు వీళ్ళు 27.8 డిగ్రీల గ్రేడబిలిటీతో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నట్టు. ఎవరైనా ఎత్తులు వెళ్ళినా కూడా దానికి తగ్గట్టుగానే ఆ పికప్ అయితే మీకు లభిస్తుంది అనమాట. ఎందుకంటే 5.5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. స్పీడ్ కూడా 50 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ ఆటోలో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారన్నమాట. మనకి బ్రేక్స్ వేసినప్పుడల్లా దాని ఎనర్జీ మీకు బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఇచ్చారు. మీరు ఏమైనా యాట్వాల్ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మీకు ఆటో వెనక్కి వెళ్లకుండా ఆ ఫీచర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇవి కాకుండా మీరు అడిషనల్ ఇంకో 3,500 రూపాయలు పే చేస్తే కనుక టెక్ ప్యాక్ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. టెక్ ప్యాక్ ఫీచర్స్ ద్వారా మీకు జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్ లభిస్తుంది. అంటే మీరు ఆటోని ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి వెళ్తే కనుక మీకు అలర్ట్ చేసే విధంగా అలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అది కాకుండా మనకి రివర్స్ పార్క్ అసిస్ట్ లో సిగ్నల్ సౌండ్ వస్తుంది అనమాట. వెనక్కి వెళ్తున్నప్పుడు అదొక అలారం లాంటి సౌండ్ వస్తుంది. అది కూడా మీకు టెక్ ప్యాక్ లో లభిస్తుంది. ఇవన్నీ మీరు ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు టెక్ ప్యాక్ తీసుకుంటే కనుక. దాంతో పాటుగా మీకు రోల్ ఓవర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్ కింద ఇది కూడా మీకు టెక్ ప్యాక్ లో అయితే ఆఫర్ చేస్తుంది. సో దీంతో పాటుగా మనకి బై డిఫాల్ట్ గా అయితే ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇస్తుంది కాబట్టి మీరు ఛార్జర్ మోయాల్సిన అవసరం లేకుండా అయితే మీరు ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మేజర్గా బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటోలు నాకు అనిపించిన పాజిటివ్స్ అనమాట. చివరికి ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన వారంటీ పరంగా చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ అనేది బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో మీద అయితే ఆఫర్ చేస్తున్నారండి. మీకు ఎంత చెప్పినట్టుగా టెక్ ప్యాక్ ఫీచర్స్ మాత్రం మీరు అడిషనల్ గా డబ్బులు పే చేయాల్సి అయితే ఉంటుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 4,20,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ ఆటో అనేది ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో ఇది మన బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఎవరైనా బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ అయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.